ఆపరేషన్ సింధూర్. కాశ్మీర్లో అంతా బాగానే ఉంది అని చాలా కాలంగా మనకు చెప్తున్నారు. కానీ ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పహల్గాంలోని బైసరన్ లోయలో 26 మంది పౌరుల ఊచకోత మరోసారి ఈ ప్రశ్నలు వెలుగులోకి తెచ్చింది. పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడి పట్ల కాశ్మీర్ పౌర సమాజం దుఃఖిస్తోంది. మానసిక స్థితి దిగులుగా ఉంది. అనిశ్చితి, అభద్రత, భయంతో కూడిన వాతావరణం ప్రబలంగా ఉంది. కానీ ఈ విషాదం ఉన్నప్పటికీ మానవ స్ఫూర్తి చెక్కు చెదరకుండా ఉంటుందనే ఆశ కూడా ఉంది. అయితే ఈ ఘటనపైన స్పందించిన భారత్ పాకిస్తాన్కి గట్టిగానే బుద్ధి చెప్తుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ రోజునే బీహార్లోని తీహార్ జిల్లాలో ఓ చిన్నారి జన్మించింది. దీంతో ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు సింధూర్ అనే పేరు పెట్టారు. అయితే పాపకు సింధూర్ అంటే అర్థం ఇప్పుడు తెలియకపోయినా ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు అర్థం తెలుసుకుంటుందని ఆ పాప పేరెంట్స్ సంతోషంతో తెలియజేశారు. దేశభక్తి చాటుకున్న ఆ తల్లిదండ్రులపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్కి సింధూర్ పేరే పెట్టడానికి గల కారణం హిమాన్షు. ఆమె తన కాళ్ల పారాణి అయిన ఆరకముందే తన భర్తను కోల్పోయిన విధం భారతదేశం మొత్తాన్ని నిలువునా ఉనికించి వేసింది. పట్టుమని 10 రోజులు కూడా నిలవని దాంపత్యం, తన భర్త భౌతిక కాయం ముందు ఆమె విలపిస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. తనే పాపం చేసింది. పెళ్లి చేసుకుని హనీమూన్లో భాగంగా కాశ్మీర్కి వెళ్ళటమే నేరమైందా? అంత మాత్రానికే తన భర్తను కోల్పోవాలా? కాశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, పర్యాటక స్వర్గధామం అన్నారే, మీ మాటలను నమ్మి వచ్చినందుకు ఇదే నా శాస్తి అంటూ ఆమె చేసిన మౌన రోదన ఈ ప్రపంచం మొత్తాన్ని కలిచివేసింది. ఆమె కార్చిన కన్నీళ్లు, వేసిన ప్రశ్నలకు బదులు చెప్పాలనుకుంది భారత ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఆమె దీనంగా రోధిస్తున్న దృశ్యం భారత ప్రధానిని కదిలించింది. ఇంత పెద్ద సైనిక శక్తి కలిగి ఉండి ఇంత భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఏటా కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు కేవలం రక్షణకే ఖర్చు చేస్తూ మన జీడిపిలో సుమారు 2%, మన బడ్జెట్లో అటు ఇటుగా 14% కేవలం సైనిక అవసరాలకే ఖర్చు పెడుతోంది. ఇందుకోసమా? మనల్ని నమ్మి మన దేశంలో భాగమైన ఒక ప్రాంతానికి తన భర్తతో సహా వెళ్ళిన ఒక నవవధువు తిరిగి తాను ఒంటరి కావడమే కాకుండా అతడు శవపేటికలో తిరిగి రావడమా? అత్యంత బాధాకరం. ఈ జాతి యావత్తు సమాధానం చెప్పి తీరాల్సిన హృదయ విదారక దృశ్యం. అంత దైన్యంలోనూ ఆ నవవధువు జై హింద్ అంటూ చేసిన ఆ సెల్యూట్ ఒక్కసారిగా మోడీ గుండెలను తాకింది. ఆమె దేశభక్తికి ఆయన పూర్తిగా చెలించిపోయారు. కలకంటి కంట కన్నీరొలికించిన కఠిన మానవుల పని పట్టి తీరాల్సిందేనని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా మొత్తం 26 మంది భారతీయ మహిళల సింధూరం చెదిరిన రోజుది. భారతీయ సాంప్రదాయంలో 5వ తనం మరేదో కాదు, వారి భర్త. అందుకు చిహ్నం వారు నుదుటను దాల్చే సింధూరం. అలాంటి సింధూరాలను కోల్పోయిన ఆ మహిళా మణులకు తగిన న్యాయం జరగాలంటే చేయాల్సిందేంటి అన్న ఆలోచన మన భారత సైన్యాన్ని క్షణక్షణం ఆలోచింపజేసింది. దానికి తోడు మన భారతదేశాన్ని భారతమాతగా అభివర్ణించుకుంటాం. అలాంటి భారతమాతను ప్రతి స్త్రీ రూపంలో దర్శించుకుంటాం. మరి వారి శక్తియుక్తులు, సామర్థ్యాలను ముష్కర మూకలకు తెలియచేయవద్దా? మన నారీమణి ఒక్కసారి యుద్ధభేరి మోగిస్తే ఎలా ఉంటుందో ఆ దుష్ట దుర్మార్గులకు, రక్త పిపాసులకు తెలియజేయవద్దా? అందుకే ఈ ఆపరేషన్కి సింధూర్ అంటూ నామకరణం చేసింది. ఆపరేషన్ సింధూర్. కాశ్మీర్లో అంతా బాగానే ఉంది అని చాలా కాలంగా మనకు చెప్తున్నారు. కానీ ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పహల్గాంలోని బైసరన్ లోయలో 26 మంది పౌరుల ఊచకోత మరోసారి ఈ ప్రశ్నలు వెలుగులోకి తెచ్చింది. పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడి పట్ల కాశ్మీర్ పౌర సమాజం దుఃఖిస్తోంది. మానసిక స్థితి దిగులుగా ఉంది. అనిశ్చితి, అభద్రత, భయంతో కూడిన వాతావరణం ప్రబలంగా ఉంది. కానీ ఈ విషాదం ఉన్నప్పటికీ మానవ స్ఫూర్తి చెక్కు చెదరకుండా ఉంటుందనే ఆశ కూడా ఉంది. అయితే ఈ ఘటనపైన స్పందించిన భారత్ పాకిస్తాన్కి గట్టిగానే బుద్ధి చెప్తుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ రోజునే బీహార్లోని తీహార్ జిల్లాలో ఓ చిన్నారి జన్మించింది. దీంతో ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు సింధూర్ అనే పేరు పెట్టారు. అయితే పాపకు సింధూర్ అంటే అర్థం ఇప్పుడు తెలియకపోయినా ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు అర్థం తెలుసుకుంటుందని ఆ పాప పేరెంట్స్ సంతోషంతో తెలియజేశారు. దేశభక్తి చాటుకున్న ఆ తల్లిదండ్రులపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్కి సింధూర్ పేరే పెట్టడానికి గల కారణం హిమాన్షు. ఆమె తన కాళ్ల పారాణి అయిన ఆరకముందే తన భర్తను కోల్పోయిన విధం భారతదేశం మొత్తాన్ని నిలువునా ఉనికించి వేసింది. పట్టుమని 10 రోజులు కూడా నిలవని దాంపత్యం,
తన భర్త భౌతిక కాయం ముందు ఆమె విలపిస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. తనే పాపం చేసింది. పెళ్లి చేసుకుని హనీమూన్లో భాగంగా కాశ్మీర్కి వెళ్ళటమే నేరమైందా? అంత మాత్రానికే తన భర్తను కోల్పోవాలా? కాశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, పర్యాటక స్వర్గధామం అన్నారే. మీ మాటలను నమ్మి వచ్చినందుకు ఇదే నా శాస్తి అంటూ ఆమె చేసిన మౌన రోదన ఈ ప్రపంచం మొత్తాన్ని కలిచివేసింది. ఆమె కార్చిన కన్నీళ్లు, వేసిన ప్రశ్నలకు బదులు చెప్పాలనుకుంది భారత ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఆమె దీనంగా రోధిస్తున్న దృశ్యం భారత ప్రధానిని కదిలించింది. ఇంత పెద్ద సైనిక శక్తి కలిగి ఉండి ఇంత భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఏటా కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు కేవలం రక్షణకే ఖర్చు చేస్తూ మన జీడిపిలో సుమారు 2%, మన బడ్జెట్లో అటు ఇటుగా 14% కేవలం సైనిక అవసరాలకే ఖర్చు పెడుతోంది. ఇందుకోసమా? మనల్ని నమ్మి మన దేశంలో భాగమైన ఒక ప్రాంతానికి తన భర్తతో సహా వెళ్లిన ఒక నవ వధువు తిరిగి తాను ఒంటరి కావడమే కాకుండా అతడు శవపేటికలో తిరిగి రావడమా? అత్యంత బాధాకరం. ఈ జాతి యావత్తు సమాధానం చెప్పి తీరాల్సిన హృదయ విదారక దృశ్యం. అంత దైన్యంలోనూ ఆ నవ వధువు జై హింద్ అంటూ చేసిన ఆ సెల్యూట్ ఒక్కసారిగా మోడీ గుండెలను తాకింది. ఆమె దేశభక్తికి ఆయన పూర్తిగా చెలించిపోయారు. కలకంటి కంట కన్నీరొలికించిన కఠిన మానవుల పని పట్టి తీరాల్సిందేనని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా మొత్తం 26 మంది భారతీయ మహిళల సింధూరం చెదిరిన రోజుది. భారతీయ సాంప్రదాయంలో 5వ తనం మరేదో కాదు, వారి భర్త. అందుకు చిహ్నం వారు నుదుటను దాల్చే సింధూరం. అలాంటి సింధూరాలను కోల్పోయిన ఆ మహిళా మణులకు తగిన న్యాయం జరగాలంటే చేయాల్సిందేంటి అన్న ఆలోచన మన భారత సైన్యాన్ని క్షణక్షణం ఆలోచింపజేసింది. దానికి తోడు మన భారతదేశాన్ని భారతమాతగా అభివర్ణించుకుంటాం. అలాంటి భారతమాతను ప్రతి స్త్రీ రూపంలో దర్శించుకుంటాం. మరి వారి శక్తియుక్తులు, సామర్థ్యాలను ముష్కర మూకలకు తెలియచేయవద్దా? మన నారీమణి ఒక్కసారి యుద్ధభేరి మోగిస్తే ఎలా ఉంటుందో ఆ దుష్ట దుర్మార్గులకు, రక్త పిపాసులకు తెలియజేయవద్దా? అందుకే ఈ ఆపరేషన్కి సింధూర్ అంటూ నామకరణం చేసింది. ఆపరేషన్ సింధూర్. కాశ్మీర్లో అంతా బాగానే ఉంది అని చాలా కాలంగా మనకు చెప్తున్నారు. కానీ ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పహల్గాంలోని బైసరన్ లోయలో 26 మంది పౌరుల ఊచకోత మరోసారి ఈ ప్రశ్నలు వెలుగులోకి తెచ్చింది. పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడి పట్ల కాశ్మీర్ పౌర సమాజం దుఃఖిస్తోంది. మానసిక స్థితి దిగులుగా ఉంది. అనిశ్చితి, అభద్రత, భయంతో కూడిన వాతావరణం ప్రబలంగా ఉంది. కానీ ఈ విషాదం ఉన్నప్పటికీ మానవ స్ఫూర్తి చెక్కు చెదరకుండా ఉంటుందనే ఆశ కూడా ఉంది. అయితే ఈ ఘటనపైన స్పందించిన భారత్ పాకిస్తాన్కి గట్టిగానే బుద్ధి చెప్తుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ రోజునే బీహార్లోని తీహార్ జిల్లాలో ఓ చిన్నారి జన్మించింది. దీంతో ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు సింధూర్ అనే పేరు పెట్టారు. అయితే పాపకు సింధూర్ అంటే అర్థం ఇప్పుడు తెలియకపోయినా ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు అర్థం తెలుసుకుంటుందని ఆ పాప పేరెంట్స్ సంతోషంతో తెలియజేశారు. దేశభక్తి చాటుకున్న ఆ తల్లిదండ్రులపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్కి సింధూర్ పేరే పెట్టడానికి గల కారణం హిమాన్షు. ఆమె తన కాళ్ల పారాణి అయిన ఆరకముందే తన భర్తను కోల్పోయిన విధం భారతదేశం మొత్తాన్ని నిలువునా ఉణికించి వేసింది. పట్టుమని 10 రోజులు కూడా నిలవని దాంపత్యం, తన భర్త భౌతిక కాయం ముందు ఆమె విలపిస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. తనే పాపం చేసింది. పెళ్లి చేసుకుని హనీమూన్లో భాగంగా కాశ్మీర్కి వెళ్ళటమే నేరమైందా? అంత మాత్రానికే తన భర్తను కోల్పోవాలా? కాశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, పర్యాటక స్వర్గధామం అన్నారే. మీ మాటలను నమ్మి వచ్చినందుకు ఇదే నా శాస్తి అంటూ ఆమె చేసిన మౌన రోదన ఈ ప్రపంచం మొత్తాన్ని కలిచివేసింది. ఆమె కార్చిన కన్నీళ్లు, వేసిన ప్రశ్నలకు బదులు చెప్పాలనుకుంది భారత ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఆమె దీనంగా రోధిస్తున్న దృశ్యం భారత ప్రధానిని కదిలించింది. ఇంత పెద్ద సైనిక శక్తి కలిగి ఉండి ఇంత భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఏటా కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు కేవలం రక్షణకే ఖర్చు చేస్తూ మన జీడిపిలో సుమారు 2%, మన బడ్జెట్లో అటు ఇటుగా 14% కేవలం సైనిక అవసరాలకే ఖర్చు పెడుతోంది. ఇందుకోసమా? మనల్ని నమ్మి మన దేశంలో భాగమైన ఒక ప్రాంతానికి తన భర్తతో సహా వెళ్లిన ఒక నవ వధువు తిరిగి తాను ఒంటరి కావడమే కాకుండా అతడు శవపేటికలో తిరిగి రావడమా? అత్యంత బాధాకరం. ఈ జాతి యావత్తు సమాధానం చెప్పి తీరాల్సిన హృదయ విదారక దృశ్యం. అంత దైన్యంలోనూ ఆ నవ వధువు జై హింద్ అంటూ చేసిన ఆ సెల్యూట్ ఒక్కసారిగా మోడీ గుండెలను తాకింది. ఆమె దేశభక్తికి ఆయన పూర్తిగా చెలించిపోయారు. కలకంటి కంట కన్నీరొలికించిన కఠిన మానవుల పని పట్టి తీరాల్సిందేనని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా మొత్తం 26 మంది భారతీయ మహిళల సింధూరం చెదిరిన రోజుది. భారతీయ సాంప్రదాయంలో ఐదోతనం మరేదో కాదు, వారి భర్త. అందుకు చిహ్నం వారు నుదుటిన దాల్చే సింధూరం. అలాంటి సింధూరాలను కోల్పోయిన ఆ మహిళా మణులకు తగిన న్యాయం జరగాలంటే చేయాల్సిందేంటి అన్న ఆలోచన మన భారత సైన్యాన్ని క్షణక్షణం ఆలోచింపజేసింది. దానికి తోడు మన భారతదేశాన్ని భారతమాతగా అభివర్ణించుకుంటాం. అలాంటి భారతమాతను ప్రతి స్త్రీ రూపంలో దర్శించుకుంటాం. మరి వారి శక్తియుక్తులు, సామర్థ్యాలను ముష్కర మూకలకు తెలియచేయవద్దా? మన నారీమణి ఒక్కసారి యుద్ధభేరి మోగిస్తే ఎలా ఉంటుందో ఆ దుష్ట దుర్మార్గులకు రక్త